వృషభుండు రాజ్యము చేయుచు నుండి అంతటన్ ఒక్కనాడు ఆత్మయందున్ తలపోసి భూలోక ఫలము అపేక్షింపక మోహంబు దిగనాడి ముందర ఆ మోహము అహంకారము మమకారం. మోహం అంటే మమకారము కదా, వదలలేని తను. అహంకారం అంటే స్వతంత్రుడిని అన్నటువంటి నాతోడు లెక్కలేదు, నన్ను నేనే చూసుకోవాలని అనుకోవడం అహంకారం. అహంకారం ఉండకూడదు, మమకారం ఇంకా పెద్దది, పెద్ద బాధ పెట్టేసేది అది. ఇంతమందిని వదిలి 100 మంది పిల్లలు పోనీ ఏడిపించి తినేవాళ్ళైతే ఎలాగో పోదాం ఎక్కడో ఒకరు అనుకుంటాం. అలాంటి పాపం ఎంత ఎంత చక్కగా చూస్తున్నాడు ఆ భర్తడైతే. ఈ రోజుకి భర్త ఖండంగా పేరు ఉండిపోయింది. అలాగా అందరూ ఎవరికి వాళ్ళే తీసిపోయినట్టుగా ఉన్నారు. ఇంతమందిని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎలా వస్తుందండి మనసు? ఆ భగవంతుని ఆ కృప చేత భగవంతుడు కూడా మరి ఆయన రూపంలో వచ్చిన వాడే కదా, హాయిగా వెళ్ళిపోవచ్చు కదా, పిల్లలు పుట్టగానే వాళ్ళే ఉంటారని ధీమాగా వెళ్ళిపోవచ్చు కదా.